తండ్రి సలహా. గోవిందు అనేవాడికి చాలా బాధ్యతలున్నాయి. తండ్రిని పట్టిన అనారోగ్యం పోవాలంటే వైద్యం చేయించాలి. తల్లికి పట్టుబట్టలు కట్టాలని చాలా కాలంగా మనసు. అది తీర్చాలి. 2 చెల్లెలకు పెళ్లి చెయ్యాలి. ఇల్లు పాడుపడిపోయింది, దాన్ని బాగు చేయించాలి. ఇన్ని బాధ్యతలు నెరవేర్చడానికి వాడికి వేరే ఆస్తి లేదు. బుర్రలో తెలివితేటలున్న లౌక్యం తెలియని మితిమీరిన మంచితనం వల్ల అవి రాణించడం లేదు. ఏమైనా మంచివాడి తెలివితేటలు ఇతరులకు సాయపడడానికే తప్ప స్వార్థానికి పనికిరావు కదా. చాలామంది వాడికి ఎలాగో అలా డబ్బు సంపాదించమని సలహా ఇచ్చారు. తండ్రి మాత్రం, నాయనా, ఎన్ని కష్టాలు పడినా మంచితనం మాత్రం విడిచిపెట్టకు. అసలైన సంతోషం మంచితనం వల్లనే కలుగుతుంది అంటుండేవాడు. ఉన్న ఊళ్ళో సంపాదన చాలడం లేదని ఒక రోజున గోవిందు పట్నం బయలుదేరాడు. దారిలో ఒక పెద్ద అడవి ఉంది. అడవిలో కొంత దూరం నడిచాక అలసట పుట్టి వాడొక చెట్టు కింద విశ్రమించాడు. ఆ చెట్టు మీద చాలా కాలంగా దయ్యం ఒకటి ఉంటున్నది. తోడుగా ఎవరు దొరక్క దానికి తోచడం లేదు. అది గోవిందును చూస్తూనే చప్పున కింది కురికింది. అది భయపడుతున్న గోవిందుకు ధైర్యం చెప్పి వివరాలడిగి తెలుసుకుని, నాకేమైనా మంచి కబుర్లు చెప్పు, నువ్వు పట్నం వెళ్ళక్కర్లేకుండా ఇప్పుడే బోలే డబ్బిస్తాను అన్నది. గోవిందు ధైర్యం తెచ్చుకొని దయ్యానికి ఒక గజదొంగ కథ చెప్పాడు. అది ఉత్సాహంగా కథ విని, నువ్విక్కడే నాకు తోడుగా ఉండిపో, నీ మాట తీరు చెప్పిన కథ చాలా బాగుంది అంది. అందుకు గోవిందు, తప్పకుండా అలాగే చేద్దును, కానీ నాకు బాధ్యతలు ఉండిపోయాయి కదా అన్నాడు. దయ్యం వాడికి సంచి నిండుగా బంగారు నాణాలిచ్చి, పోయి త్వరగా నీ బాధ్యతలు తీర్చుకురా, నాకు తోడుగా ఉందువుగాని అన్నది. గోవిందు ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రికి వైద్యం చేయించాడు. తల్లికి పట్టుచీర కొన్నాడు. ఇల్లు బాగు చేయించాడు. కొద్దిగా పొలం కొని పేద రైతుకొకడికి కౌలుకిచ్చాడు. ఆ తర్వాత వాడికి దయ్యం విషయం గుర్తుకొచ్చి అడవికి వెళ్ళాడు. అక్కడ వాడు 2 రోజులుండి ఈసారి దయ్యానికి రాజుల రాణుల కథలు చెప్పాడు. వాడున్నంతసేపు దయ్యానికి ఎంతో ఉత్సాహంగా ఉంది. అయితే వాడిక వెళ్ళిపోతాననగాన అది ఎంతో దిగులుగా ముఖం పెట్టి, నువ్విక్కడ నాతోనే ఉండిపోకూడదా అని అడిగింది. దానికి గోవింద్, ఇంకా నా చెల్లెల పెళ్ళిళ్ళు చెయ్యాలి, అమ్మా నాన్నలకు శాశ్వతంగా సుఖపడే ఏర్పాటు చెయ్యాలి, ఇక్కడే నీతో ఉండిపోవటం ఎలా కుదురుతుంది అన్నాడు. దయ్యం వాడికి ఇదివరక కంటే రెట్టింపు బంగారాన్నిచ్చి, సరే నీ బాధ్యతలన్నీ వదిలించుకురా అని చెప్పింది. గోవిందు ఇంటికి పోయి మరింత పొలం కొన్నాడు. చెల్లెలిద్దరికీ పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళు మంచివాళ్ళని, తన తల్లిదండ్రులను చాలా ప్రేమగా చూసుకుంటారన్న నమ్మకం కుదిరాక వాడికి చాలా సంతోషం కలిగింది. ఇక వాడు దయ్యం కోరికను తీర్చవలసి ఉంది. గోవిందు దయ్యం విషయం బాగా ఆలోచించాడు. తాను మనిషిగా ఉన్నంతకాలం మనసు తన వలకేసి లాగుతుంటుంది కనుక తాను దయ్యమైతే శాశ్వతంగా దానికి తోడుగా ఉండవచ్చు. ఇప్పుడు తన కుటుంబానికి తన అవసరం లేదు. తనకెంతో ఉపకారం చేసిన దయ్యానికి సంతోషం కలిగించాలంటే ఆత్మహత్య చేసుకొని దయ్యంగా మారడం ఒక్కటే మార్గం. ఇలా ఆలోచించిన గోవిందు ఊరి చివరనున్న కొండ శిఖరం ఎక్కి అక్కడి నుంచి కిందికి దూకి చావాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే బయలుదేరాడు. అయితే వాడు కొండ శిఖరం చేరుకునేసరికి అక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపించి ఆశ్చర్యపోయాడు. ఆ అమ్మాయి పేరు సరళ. చిన్నప్పుడే తల్లి చనిపోతే తండ్రి 2వ పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి నానా బాధలు పెడితే ఎలాగో సహించింది. ఇప్పుడు ఆ సవతి తల్లి డబ్బు కాశించి ఒక రోగిష్టి ముసలివాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. తండ్రి కిమ్మనడం లేదు. ఆత్మహత్య చేసుకోవాలని పొరుగురు నుంచి ఇక్కడికి వచ్చింది. ఇంతలో గోవిందు అక్కడికి రావడం జరిగింది. ఇద్దరు ఒకరి కథ ఒకరు చెప్పుకున్నాక సరళ గోవిందుతో, నువ్వు చాలా మంచివాడివి, దయ్యానికి బదులు నాకు సాయపడితే నువ్వు నేను కూడా సంతోషంగా బ్రతుకుతాం. నా మాట విని నన్ను పెళ్లి చేసుకో అని కోరింది. నాకు నువ్వు నచ్చావు, కానీ దయ్యానికి ప్రత్యుపకారం చేయడం నా కర్తవ్యం, అందువల్ల నేను చావక తప్పదు అన్నాడు గోవిందు. ఆ జవాబు విని సరళ కొంచెంసేపు ఆలోచించి, చూడు, నువ్వు చాలా పుణ్యాత్ముడివి, మంచివాడివి. నీ వంటి వాడు చస్తే దయ్యం అవడు, స్వర్గానికి వెళ్తాడు. అప్పుడు దయ్యానికి బొత్తిగా తోడుండదు. నా మాట విని నన్ను పెళ్లి చేసుకో. మనమిద్దరం ఇప్పట్లాగే మనుషులాగే ఉంటూ దయ్యం ఉన్న చెట్టు దగ్గర నివాసం ఏర్పరచుకుందాం. నువ్వు దయ్యానికి తోడు, నేను నీకు తోడు అన్నది. ఆమె మాటలు గోవిందుకు న్యాయంగా తోచాయి. భూమాకాశాల సాక్షిగా వాడు అప్పటికప్పుడు ఆమెను పెళ్లి చేసుకొని వెంటనే బయలుదేరి అడవిలో దయ్యం ఉండే చెట్టు వద్దకు వెళ్ళాడు. అప్పుడు వాళ్ళ ముందు దేవతా పురుషుడొకడు ప్రత్యక్షమై, నేనొక శాపగ్రస్తుని, అన్ని సుఖాలు అనుభవించే అవకాశం ఉండి కూడా దయ్యాన్నైనా నాకు బుద్ధిపూర్వకంగా సాయపడేందుకు త్యాగం చేయదలిచిన
నీ కారణంగా శాప విముక్తి కలిగింది. మిమ్మల్ని దీవించడం కోసం ఇక్కడ కాచుకొని ఉన్నాను. ఇదే మీకు నా చివరి దర్శనం అంటూ వాళ్ళని దీవించి ఇద్దరికీ చెరొక సంచి నిండుగా బంగారు నాణాలిచ్చి మాయమయ్యాడు. దయ్యం తనకు సాయం చేసినందుకు తాను దానికి సాయపడ్డానని గోవిందు చాలా ఆనందపడ్డాడు. తర్వాత వాడు బంగారాన్ని సరళను వెంటబెట్టుకొని సంతోషంగా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వాళ్ళ చేతుల మీదుగా సరళను వివాహం చేసుకుని చాలా కాలం 10 మందికి సాయపడుతూ సుఖంగా తృప్తిగా జీవితం గడిపాడు. కథ సమాప్తం.